స్త్రీ శరీరం ప్రకృతి యొక్క అత్యంత మృదువైన, అత్యంత రహస్యమయమైన సృష్టి. దాని లోపల శక్తి యొక్క ఒక శాంతమైన ప్రవాహం నడుస్తోంది. కొన్నిసార్లు వేడి, కొన్నిసార్లు శీతలం, కొన్నిసార్లు స్థిరం, కొన్నిసార్లు వేగవంతం. ఇదే ప్రవాహం ఆమె మనస్సు, ఆమె రూపం, ఆమె జుట్టు, ఆమె చర్మం మరియు ఆమె మొత్తం ఆరోగ్యానికి దిశనిస్తుంది. ఈ ప్రవాహం సమతుల్యంగా ఉన్నప్పుడు స్త్రీ లోపల ఒక అనన్యమైన ఔరా జనిస్తుంది. ఆ ఔరా కళ్లలో మెరుపుగా మారి ఉంటుంది, చర్మంపై మృదువైన ప్రకాశంగా వికసిస్తుంది మరియు జుట్టులో శాంతమైన సౌందర్యంగా ఒలికిపడుతుంది. కాని ఈ ప్రవాహం అడ్డంకిపడినప్పుడు, శరీరంలోని దోషాలు తమ సహజ స్థానం నుండి కదిలినప్పుడు అనేక సంకేతాలు ప్రత్యక్షమవుతాయి. చర్మం మసకబారుతుంది, మనస్సు అస్థిరమవుతుంది, జుట్టు పట్టు వదులవుతుంది మరియు మాసిక ధర్మచక్రం క్రమంగా అనియమితమవుతుంది. శరీరం తనలో ఏ లోపముందని చెప్పదు, అది కేవలం పిలుస్తుంది. తనలో పేరుకుపోయిన అలసట, ఆ భారం మరియు ఆ అసమతుల్యత ఇప్పుడు శ్రద్ధ కోరుతున్నాయని. ఆయుర్వేదం చెప్పేది స్త్రీలో రసాయనధార చాలా మృదువైనది. దానిలో కొద్దిగా మార్పు కూడా మొత్తం సమతుల్యతను మార్చేస్తుంది. ఆహారం భారీగా మారినప్పుడు, నిద్ర అనియమితమైనప్పుడు, ఒత్తిడి మనస్సులో పేరుకుపోయినప్పుడు మరియు శరీరంలో అగ్ని మందగించినప్పుడు ఆ అసమతుల్యత హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఆ హార్మోన్లు కదిలినప్పుడే చర్మంపై నలుపు, జుట్టు రాలడం, ముఖ నిగారిని తగ్గడం, శరీరం ఉబ్బడం మరియు మనస్సు భారంగా మారడం మొదలవుతాయి. కాని సంతోషకరమైన విషయమేమిటంటే, ప్రకృతి ప్రతి అసమతుల్యతను సరిచేయడానికి తనలో చికిత్సను ముందుగానే దాచి ఉంచింది. శరీరానికి కేవలం ఆ స్మరణను గుర్తుచేయాలి. సరైన మూలిక, సరైన ఉష్ణోగ్రత, సరైన నీరు మరియు సరైన సమయం లభించినప్పుడు శరీరం తనంతట తాను మళ్లీ సమతుల్యతలోకి వస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ పానీయం సాధారణ పానీయం కాదు. ఇదొక అలౌకిక మిశ్రమం. దీనిలో ప్రకృతి యొక్క 5 శక్తులు ఏకకాలంలో పనిచేస్తాయి. అగ్నిని తేజస్సుగా మార్చే శక్తి, వాతాన్ని శాంతపరిచే శక్తి, శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించే శక్తి, రక్తాన్ని శుద్ధి చేసే శక్తి మరియు మనస్సును శాంతపరిచే శక్తి. ఈ 5 శక్తులు ఏకమైనప్పుడు శరీరంలోని స్త్రీ శక్తి క్రమంగా సమతుల్యమవుతుంది. ఈ పానీయం యొక్క ఉద్దేశ్యం కేవలం హార్మోన్లను సరిచేయడం మాత్రమే కాదు. దాని ఉద్దేశ్యం శరీరానికి మళ్లీ ఆ మధురమైన లయను ఇవ్వడం. ఆ సమతుల్యత, ఇది స్త్రీకి ఆమె సహజమైన తేజస్సునిస్తుంది. హార్మోన్లు శాంతించినప్పుడు చర్మంపై మెరుపు తిరిగి వస్తుంది, ముఖ అలసట తొలగుతుంది, మొటిమలు శాంతించుతాయి, చిన్న చిన్న మచ్చలు తగ్గుతాయి, జుట్టు మూలాలు బలపడతాయి, రాలడం తగ్గుతుంది మరియు శరీరం ఉబ్బడం క్రమంగా తగ్గుతుంది. అత్యంత ముఖ్యం, మనస్సు తేలికగా, శాంతంగా మారుతుంది. మీరు ఈ ఆయుర్వేదిక్ పానీయాన్ని 7 రోజులు నియమితంగా తాగినప్పుడు శరీరంలో ముందుగా అగ్ని అంటే జీర్ణశక్తి మేల్కొంటుంది. ఎందుకంటే అగ్ని బలపడినప్పుడే శరీరం అనవసరమైన విషపదార్థాలను బయటకు పంపగలదు. ఈ విషాలు బయటకు వెళ్ళినప్పుడు హార్మోన్లు తమంతట తాము శాంతించడం మొదలవుతాయి. ఎందుకంటే శరీరం ఇక అదనపు ఒత్తిడిని మోస్తూ ఉండదు. ఈ పానీయంలో ఉపయోగించే మూలికలు చాలా సరళమైనవి, కాని వాటి ప్రభావం గాఢమైనది. ఇవి శరీరంలో పేరుకుపోయిన భారాన్ని తేలిక చేస్తాయి, రక్తంలో ఆగిపోయిన ప్రవాహాన్ని తెరుస్తాయి, గర్భాశయం చుట్టూ ఉన్న వేడిని సమతుల్యం చేస్తాయి మరియు చర్మం వరకు పోషణను చేరుస్తాయి. మీరు దీనిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఈ పానీయం శరీరంలో ఒక మృదువైన వేడిని సృష్టిస్తుంది. అది ఎక్కువ వేడి కాదు, భారీ కాదు. ఆ వేడి సూర్యుని మొదటి కిరణం శరీరాన్ని క్రమంగా మేల్కొల్పినట్లు ఉంటుంది. ఈ వేడి హార్మోనల్ గ్రంథులకు సంకేతమిస్తుంది, వారు తమ దైనందిన లయలోకి తిరిగి రావాలని. శరీరం ఈ సంకేతాన్ని వినడం మొదలుపెట్టినప్పుడు మార్పులు కనిపించడం మొదలవుతాయి. కొన్నిసార్లు ముఖమెరుపు పెరిగి, కొన్నిసార్లు కడుపు ఉబ్బు తగ్గి, కొన్నిసార్లు జుట్టుపట్టు బలపడి, కొన్నిసార్లు మనస్సు ఆందోళన శాంతించి. ఆయుర్వేద చికిత్స ఎల్లప్పుడూ నెమ్మదిగా సాగుతుంది, కాని లోతుగా చొచ్చుకొనిపోతుంది. ఇదే ఈ పానీయం మొదలుపెట్టే ప్రయాణం. 7 రోజుల్లో శరీరానికి దాని సహజ సమతుల్యతను తిరిగి ఇచ్చే ప్రయాణం. శరీరం ఈ 7 రోజుల ప్రక్రియలో ప్రవేశించినప్పుడు అది అనుభవించే మొదటి మార్పు తేలిక. ఈ తేలిక కేవలం కడుపు లేదా శరీరంలో మాత్రమే కాదు, అది మనసు వరకు చేరుతుంది. ఆయుర్వేదం చెప్పేది, అగ్ని సమతుల్యమైనప్పుడు మనసుపై పడిన మంచు తొలగుతుంది,
ఆ మంచు కొన్నిసార్లు ఆందోళనలుగా మారుతుంది, కొన్నిసార్లు అలసటగా, కొన్నిసార్లు కారణం లేని చిరాకుగా. ఉదయం ఈ పానీయం నెమ్మదిగా శరీరంలోకి చేరి ముందుగా జీర్ణ అగ్నిని మేలుకొల్పుతుంది, ఎందుకంటే మేలుకొన్న అగ్ని లేకుండా ఏ చికిత్స లోతుగా చేరదు. అందుకే ఈ పానీయంలో కొద్దిగా వేడి తాసీరుంటుంది, శరీరాన్ని లేపడానికి, దాని మొదటి చక్రాన్ని సక్రియం చేయడానికి అవసరమైనంత. తరువాత ఈ పానీయం క్రమంగా రక్తంలో కలుస్తుంది. రక్తమే స్త్రీ రూపం, ఆమె శక్తి మరియు ఆమె చక్రాలను జీవంతంగా ఉంచేది. రక్తం శుద్ధమైనప్పుడు ముఖం మెరిసిపోతుంది మరియు చర్మంలో ఆ సహజ ప్రకాశం తిరిగి వస్తుంది. దానినే మనం ఆరా అంటాం. ఆ ఆరాలోనే స్త్రీ సౌందర్యం దాగి ఉంది. అలంకరణ నుండి కాదు, ప్రకృతి నుండి వచ్చిన సౌందర్యం. ఈ పానీయంలో కలిపే తత్వాలు 3 దోషాలను ఏకకాలంలో తాకుతాయి. ఏదీ తేజస్సుగా చేయవు, ఏదీ అణచివేయవు, కేవలం సమతుల్యం చేస్తాయి. ఇదే సమతుల్యత హార్మోనల్ ఆరోగ్యానికి మూలం. ముందుగా ప్రభావం పడేది వాతదోషంపై. ఇది మనస్సు, ఆందోళన, నిద్ర మరియు మానసిక అలసటను ప్రభావితం చేస్తుంది. వాత శాంతించినప్పుడు మనస్సు స్థిరమవుతుంది. ఆ మనస్సును అలసిపోయే ఆ రాకపోకల గతి నెమ్మదిస్తుంది. మీరనుభవిస్తారు, లోపల ఒక శాంతమైన లయ ప్రవహిస్తోందని, ఒక శీతల సమీరం మనస్సుపైనుండి నెమ్మదిగా దాటుతున్నట్లు. తర్వాత ఈ పానీయం పిత్తదోషాన్ని తాకుతుంది. ఇది హార్మోనల్ వేడి, చర్మ మెరుపు, జీర్ణం మరియు రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. పిత్త సమతుల్యమైనప్పుడు ముఖమచ్చలు తగ్గుతాయి, మాసిక ధర్మ వేడి శాంతించుతుంది మరియు శరీరంలో పేరుకుపోయిన ఒత్తిడి కరిగిపోతుంది. ఇది ఆ స్థితి, స్త్రీ తనను తాను లోపలి నుండి తేలికగా, స్వతంత్రంగా అనుభవించే స్థితి. చివరిగా ఈ పానీయం నెమ్మదిగా కఫదోషాన్ని గతి ఇస్తుంది. ఆ కఫమే శరీరంలో భారం, ఉబ్బు, కడుపు ఉబ్బడం, మనస్సు భారం మరియు అతిగా అలసటను తెస్తుంది. కఫం కరిగినప్పుడు శరీరం ఒక తాజాదనాన్ని అనుభవిస్తుంది. లోపలి నుండి ఒక పాత పొర తొలగిపోయినట్లు. కడుపు తేలికవుతుంది, చర్మం శుభ్రమవుతుంది మరియు జుట్టు మూలాల వరకు పోషణ చేరడం మొదలవుతుంది. 7 రోజులు ఈ పానీయం శరీరానికి రోజూ గుర్తుచేస్తుంది, అది తన సహజ సమతుల్యతలోకి తిరిగి రావాలని. ప్రతి ఉదయం ఈ ప్రయాణం కొనసాగుతుంది, నెమ్మదిగా, మృదువుగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా. శరీరం ప్రకృతి గతిలో మారుతుంది మరియు ప్రకృతి ఎన్నడూ తొందరపడదు. అది కేవలం ప్రవహిస్తుంది మరియు శరీరం దానిలో ప్రవహించడం మొదలుపెడుతుంది. ఈ పానీయం యొక్క అత్యంత అద్భుతమైన విషయమేమిటంటే, అది హార్మోన్లను సమతుల్యం చేయడమే కాకుండా చర్మంలో దాగిన విషద్రవ్యాలను కూడా నెమ్మదిగా బయటకు తీస్తుంది. విషాలు బయటకు వెళ్లడం మొదలైనప్పుడు చర్మం వికసిస్తుంది, ముఖం శుభ్రమవుతుంది మరియు ఆ నలుపు, ఒత్తిడి మరియు హార్మోనల్ హెచ్చుతగ్గుల నుండి వచ్చినది క్రమంగా తగ్గుతుంది. తర్వాత వస్తుంది ఆ స్థితి, శరీరం ఈ పానీయాన్ని తన స్నేహితుడుగా భావించడం, ప్రతి ఉదయం దానిని గుర్తించడం, ఒక పాత స్మృతి తిరిగి వచ్చినట్లు. ఈ గుర్తింపు శరీరంలో ఒక కొత్త ప్రవాహాన్ని సృష్టిస్తుంది, ఒక ప్రవాహం, దీనిలో శక్తి సహజంగా పైకి ఎగాస్తుంది. ఇదే శక్తి జుట్టును బలపరుస్తుంది, చర్మానికి పోషణ ఇస్తుంది మరియు స్త్రీ మనస్సును స్థిరపరుస్తుంది. 7 రోజుల చివరికి తరచుగా అనుభూతవుతుంది, శరీరం ఏదో భారాన్ని వదిలేసినట్లు, ఎలాంటి పోరాటం లేకుండా, ఎలాంటి బలవంతం లేకుండా, కేవలం నెమ్మదిగా, శాంతితో. ఇదే ఆయుర్వేద సౌందర్యం. అది శరీరాన్ని మార్చదు, దానికి గుర్తు చేస్తుంది అది నిజంగా ఏమిటని. ఇప్పుడు నేను మీకు ఆ పానీయం యొక్క ఆ 4 సరళమైన కాని అత్యంత గాఢమైన గుణాలు కలిగిన 4 పదార్థాలతో పరిచయం చేస్తాను. వీటిపై ఆ మొత్తం ప్రభావం ఆధారపడి ఉంది. ఈ చికిత్స ఏ అరుదైన లేదా సంక్లిష్ట మూలికపై ఆధారపడిలేదు. ఇది ఆ రోజువారీ వస్తువులపై ఆధారపడి ఉంది. ప్రకృతి ప్రతి ఇంటి వంటిలింట్లో దాచి ఉంచింది. మెంతుగింజలు, దాల్చిన చెక్క, తులసి మరియు ధనియా గింజలు. ఈ 4గింటి శక్తులు వేరువేరు దిశల నుండి పనిచేస్తాయి, కాని ఏకమైనప్పుడు స్త్రీ శరీరంలో ఆ సమతుల్యతను మేలుకొల్పుతాయి, హార్మోనల్ అసమతుల్యత సమయంలో అత్యధికంగా అనుభవించే లోపాన్ని. మెంతుగింజలు ఈ పానీయం యొక్క మొదటి ఆధారం. ఈ చిన్న గింజ తనలో ఒక మృదువైన అగ్నిని కలిగి ఉంటుంది. ఆ అగ్ని శరీరంలో పేరుకుపోయిన ఉబ్బును శాంతిస్తుంది, కడుపు భారాన్ని కరిగిస్తుంది మరియు లోపల ఆగిపోయిన శక్తికి ముందుకు సాగమని సంకేతమిస్తుంది. దాల్చిన చెక్క యొక్క తేలికపాటి ప్రవాహం చర్మంలో ఆ చోటు వరకు చేరుతుంది. ఒత్తిడి లేదా అలసట రంగును మందగించిన చోటు నెమ్మదిగా చర్మంలోని మృదువైన పొరను తెరుచుకుంటాయి మరియు వాటిలో తాజా పోషణ చేరడం మొదలవుతుంది. ఈ మార్పులు చిన్నవిగా కనిపిస్తాయి, కాని వాటి మూలాలు చాలా గాఢమైనవి.
4వ మరియు 5వ రోజులు ఈ పానీయం మనస్సు మరియు హార్మోన్ల మధ్య దూరాన్ని తగ్గించడం మొదలుపెడుతుంది. తులసి యొక్క సూక్ష్మశక్తి మనస్సుపై పడిన తేలికపాటి మంచును తొలగిస్తుంది, ఆందోళన పొరను కరిగిస్తుంది మరియు లోపల ఒక శాంతమైన లయను స్థాపిస్తుంది. ఇదే ఆ స్థితి. స్త్రీ లోపల భావాలు స్థిరమవ్వడం మొదలవుతాయి, చిరాకు తగ్గుతుంది మరియు రోజంతా ఒక సమతుల్య శక్తి ఉంటుంది. హార్మోనల్ అసమతుల్యతకు పెద్ద కారణం మనస్సు భారం కూడా, మరియు తులసి ఆ భారాన్ని చాలా మృదువుగా తేలిక చేస్తుంది. 6వ రోజు వరకు శరీరం తనలో ఒక కొత్త ప్రవాహాన్ని అనుభవిస్తుంది, ఎక్కడో గాఢమైన చోట నుండి తాజా శక్తి ఎగస్తుందని. మెంతి మూలాల వరకు రక్త ప్రవాహాన్ని చేరుస్తుంది, దీనివల్ల జుట్టు పట్టు బలపడుతుంది. దాల్చిన చెక్క చర్మానికి లోపలి నుండి వేడిస్తుంది, మరియు ధనియా శాంతి ముఖంపై ఒక మృదువైన ప్రకాశాన్ని వదిలివేస్తుంది. ఇదే ఆ క్షణం శరీరం అర్థం చేసుకుంటుంది, సమతుల్యత ప్రక్రియ పూర్తిగా సక్రియమైందని. 7 రోజుల వరకు ఈ పానీయం ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం శాంతంగా, శుభ్రంగా మరియు తేలికపాటి ప్రకాశవంతంగా అనిపిస్తుంది. కళ్లలో ఒక తేమ, ఒక సౌమ్య మెరుపు కనిపిస్తుంది, అది మనస్సు స్థిరత నుండి వస్తుంది. కడుపు తేలికగా, శరీరం ఒత్తిడి నుండి విముక్తంగా మరియు శ్వాస సహజంగా అనిపిస్తుంది. మనసులో ఇంతకుముందు కారణం లేకుండా ఎగిసే ఆందోళన ఇప్పుడు ఎగసదు. జుట్టులో ఇంతకుముందు కంటే కొద్దిగా బలం వస్తుంది మరియు శరీరం లోపలి నుండి శాంతంగా అనిపిస్తుంది. ఈ పానీయం శరీరాన్ని లాగదు, నెట్టదు, కేవలం నెమ్మదిగా దానిని దాని మూల లయలోకి తిరిగి తెస్తుంది. ఒక స్త్రీ ఈ పానీయాన్ని సరైన మోతాదు మరియు సరైన సమయంలో 7 రోజులు తాగినప్పుడు, ఒక చిన్న చెంచా మెంతులు, అర చెంచా ధనియా, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క మరియు 4 లేదా 5 తులసి ఆకులు, శరీరం ఈ 4గింటి శక్తిని గుర్తించి లోపలి నుండి తనను తాను తెరుచుకోవడం మొదలుపెడుతుంది. ఈ మార్పు హఠాత్తుగా రాదు, చాలా మృదువుగా, చాలా సహజంగా వస్తుంది. ఇదే ఆయుర్వేద సౌందర్యం. అది శరీరాన్ని మార్చడానికి ప్రయత్నించదు, దానికి గుర్తు చేస్తుంది అది ఇంతకుముందు ఎంత సమతుల్యమైనది, శాంతమైనది, పూర్తిగా ఉంది అని. ఈ 7 రోజుల ప్రయాణం కేవలం హార్మోన్లు, చర్మం లేదా జుట్టు గురించి మాత్రమే కాదు, మొత్తం ఉనికి గురించి. ఈ పానీయం శరీరం, మనస్సు మరియు శక్తి మూడింటినీ ఒకేసారి తాకుతుంది, వాటిని ఒకే దిశలో ప్రవహింపచేస్తుంది మరియు స్త్రీని ఆమె లోపల దాగి ఉన్న దివ్యత్వంతో మళ్లీ కలుకుతుంది. ఇదే ఈ చికిత్స యొక్క నిజమైన ఫలం. లోపలి లయను మేలుకొల్పడం, లోపలి దివ్యతను తిరిగి గుర్తుచేయడం. ఈ 7 రోజుల ప్రయాణం కేవలం హార్మోన్లు, చర్మం లేదా జుట్టు గురించి మాత్రమే కాదు, మొత్తం ఉనికి గురించి. ఈ పానీయం శరీరం, మనస్సు మరియు శక్తి మూడింటినీ ఒకేసారి తాకుతుంది, వాటిని ఒకే దిశలో ప్రవహింపచేస్తుంది మరియు స్త్రీని ఆమె లోపల దాగి ఉన్న దివ్యత్వంతో మళ్లీ కలుపుతుంది. ఇదే ఈ చికిత్స యొక్క నిజమైన ఫలం. లోపలి లయను మేలుకొల్పడం, లోపలి దివ్యతను తిరిగి గుర్తుచేయడం.